ఈరోజు లోకం గుర్తించేది, లోకానికి జ్ఞాపకం ఉండే ఒక ఆలోచన మాట న్యూస్ మీడియాలో కానీ వార్తాపత్రికల్లో కానీ ఈరోజు ప్రకటింపబడుతున్నటువంటి ఒక సంఘటన, ఒక శుభవార్త ఏంటంటే స్నేహితుల దినోత్సవం. అంటే స్నేహితుల దినం ఇది. అంటే ఈ స్నేహితుల దినం అని ప్రత్యేకంగా ఎందుకు కేటాయించవలసి వచ్చింది చెప్పండి? ఎందుకు కేటాయించవలసి వచ్చింది? ఈ దినాన్న స్నేహితులు స్త్రీలే కావచ్చు, పురుషులే కావచ్చు, ఈరోజు మంచి సెలబ్రేషన్ చేసుకుంటారు. మంచి చికెన్ ఉంటుంది, మంచి బిర్యానీ ఉంటుంది, మంచి మందు కూడా ఉంటుంది. అంటే ముక్క లేకపోతే అది దిగదు కాబట్టి అది ఖచ్చితంగా ఆ రోజు ఉండాలి. ఎవరికి? స్నేహితులకు. అందులో మగవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు. అంతేనా? బాయ్ ఫ్రెండ్స్లు కూడా అంతేనా? వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ సెలబ్రేషన్ వాళ్ళకి ఉంటుంది. వాళ్ళు తమ కోరికలను తీర్చేసుకుంటారు. తమకు కావలసినటువంటి ఆహార పదార్థాలను వారు ఇచ్చిపుచ్చుకుంటుంటారు. అలా సుఖాన్ని అనుభవించడానికి ఒక రోజు కేటాయించినటువంటి దినమే స్నేహితుల దినోత్సవం. అంటే ఈరోజు స్నేహితులకు పండగ అన్నమాట. ఈరోజు ఇంతకాలం తిననిది ఒక సంవత్సరము దాని గురించి ఊహించిన ఊహంతా తీరిపోయేంత పండగ ఈరోజు జరుగుతుంది అని మన ఖచ్చితంగా ప్రత్యేకంగా కేటాయించినప్పుడు అది నాన్న అన్నిటినీ చికెన్ కావాలి, మటన్ కావాలి, బిర్యానీ కావాలి, ఇవంతా కూడా దమ్ బిర్యానీతో సహా ఇవంతా కూడా అన్నీ మిక్సింగ్ అయింది. ఆ రోజు ఒక ముద్ద కలిపి నా ఏంటంటే శరీరంలోనికి కావలసినటువంటి ఆహార పదార్థాలను పంపించి అది అనుభవించాలి అనే ఒక ఆలోచన. కాబట్టి స్నేహితుల ఈరోజు మనం ఉన్నాం. ఇది అందరి రోజు కాదు. లోకం గుర్తించేది కేవలం ఎవరికి సర్టిఫికేట్ ఇస్తుంది? స్నేహితులకు మాత్రమే. మరి ఇందులో అందరు స్నేహితుల ప్రపంచంలో అంటే అందరు కూడా స్నేహితులు కారు. కొంతమంది మాత్రమే స్నేహితులు. అందరూ శత్రువులు, ఒకరికొకరు విరోధులుగానే ఉన్నారు. వీళ్ళందరికీ సెలబ్రేషన్ లేదు, వీరందరికీ పండగ లేదు, కలుసుకునే మాటలు లేవు. ఏంటి ఏమైపోయింది? మాటలు కూడా కట్ అయిపోయినాయి. కాబట్టి అందరూ కూడుకోరు, కొంతమంది మాత్రం కూడుకుంటారు ఇది నాన్న. కాబట్టి ఈ స్నేహితుల గురించి మనం చక్కగా వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం మనం చేద్దాం. ఈ స్నేహితుల గురించి దేవుడు అంటున్న మాటలు ఏంటంటే, లోకం గుర్తిస్తుంది ఈరోజు స్నేహితుల దినమని. జాగ్రత్త మీరు. ఎందుకు తెలుసా? లోకము నుండి మిమ్మల్ని వేరు చేసేను జాగ్రత్త. భ్రమపరిచే లోకం ఇది, మోసం చేసే లోకం ఇది. అలాంటి మాయ నుంచి మిమ్మల్ని వేరు చేసే జాగ్రత్త. తిరిగో హెచ్చరిక నేను చేస్తున్న జాగ్రత్త అని దేవుని హెచ్చరిక మాటలు ఈరోజు మనం నేర్చుకుందాం. ఈ లోకము స్నేహితుల దినమని అంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, స్నేహితుల కోసం మీరు, వారి కొరకు మీరు జాగ్రత్తగా మీరు ఉండాలి, వారి విషయమై జాగ్రత్తగా ఉండాలి అని చాలా మంది మోసపోతున్నారు. గత సంవత్సరంలో నేను నేర్చుకున్నాం. కృష్ణ కూడా చెప్పాడు కొన్ని విషయాలు, నేను కూడా చెప్పవలసి వచ్చింది. స్నేహితుల పేర్లతో ఎంతమంది మోసపోవటం లేదు. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చాలా మంది మోసపోతున్నారు. ప్రాణాలే పోతున్నాయి. ఈరోజు బంధాలు విడిపోయే దినం కూడా కొంతమందికి, స్నేహితులలో బంధం కూడా తెగిపోయే దినాలు కూడా ఈరోజు. ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి. మన స్నేహితుల రోజు అని లోకం గుర్తించితే కానీ ఈరోజు జరుగుతున్నటువంటి స్నేహితుల మధ్య జరుగుతున్నటువంటి ఏంటంటే ప్రమాదాలు, నష్టాలు చాలా ఎక్కువగా మనకు కనబడకపోయినా మనం ఊహించినప్పుడు మనకు అర్థమవుతుంటాయి. న్యూస్ల్లో మనం చూసినప్పుడు ఆ అమ్మాయి నాకు ఈరోజు నాకు వద్దని చెప్పేసింది, నేను ఎందుకు బ్రతకాలని చనిపోయే వరకు చాలా మంది అదే రోజు చనిపోయే దినాలు కూడా. కాబట్టి వాక్యాన్ని చక్కగా నేర్చుకుందాం. స్నేహితులను మనం నమ్మవచ్చా? స్నేహితుల దినమని చెప్తున్నప్పుడు మరి నిజంగా మనం స్నేహభావం కలిగి ఉన్న స్నేహితులలో మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. అలాగని అందరూ మంచివారు కాదు, అందరూ చెడ్డవారని కాదు. వాస్తవానికి స్నేహితులు అనే విషయంలోనే ప్రతి మనిషిని కూడా వాక్యం ఖండిస్తూనే
చెప్తుంది. ఏ స్నేహితుని నమ్మొద్దు అని అంటుంది. కాబట్టి చూద్దాం ఒకసారి ఆ స్నేహితుల గురించి ఏమని చెప్తుంది, ఇరుగు పొరుగు వారి గురించి ఏమని చెప్తుంది వాక్యం ఒకసారి మనం చూద్దాము. బైబిల్ని అడుగుదాము, చూద్దాము ఏమంటుందో. ఆ స్నేహితుల గురించి మనం మోసపోకుండా ఎవరు నిజమైన స్నేహితులు, ఎవరిని మనం నమ్ముకోవాలో వాక్యం మనకు నేర్పుతుంది. వాక్యం చెప్తే మనం నమ్ముదాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 4-5 వచనాలు మనం చూద్దాం. ఒకసారి ప్రయత్నం మనం చేద్దాం. 9వ అధ్యాయము 4-5. మీలో ప్రతివాడును తన పొరుగు వారి విషయమై జాగ్రత్తగా ఉండవలెను. అది జాగ్రత్తగా ఉండాలి అంటుంది వాక్యం. అంటుంది దేవుడు అంటున్నాడు, మాతో అంటున్నాడు, లోకం నుండి వేరు చేసినటువంటి మనతో అంటున్నాడు దేవుడు. వేరు చేసి లోకం ప్రశ్నిస్తుంది, లోకం గుర్తిస్తుంది ఇది స్నేహితుల దినమని. కానీ మీరు స్నేహితుల విషయమై లేదా స్నేహితుల దినము విషయమై మీరు భ్రమపడి తొందరపాటు తీసుకొని మీరు నిర్ణయించుకొని మీరు మోసపోకండి, చాలా జాగ్రత్త అంటున్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు చదువు కృష్ణ. ఏ సహోదరుని గాని నైనను నమ్మకుడి, మీరు నమ్మకండి. మరి నమ్మనప్పుడు ఎందుకు మనకు స్నేహితుల దినోత్సవం? అంతేనా? నమ్మకం ఉన్నప్పుడు స్నేహితుల దినం మనం అనుభవించడం బాగుంటుంది. కానీ ఏ స్నేహితుడు నమ్ముతావు? ఈరోజు స్నేహితుల దినం అని నువ్వు సంతోషిస్తావు, నువ్వు ఆనందిస్తావు. ఏ ఫ్రెండ్ మంచివాడు, ఏ స్నేహితుడు మంచివాడు? ఆలోచన చేయండి. నీ పొరుగు వారి విషయమై మీరు జాగ్రత్త అంటున్నాడు. ఏ స్నేహితుడు నువ్వు నమ్మకూడదు అంటే ప్రమాదాలు ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి, ప్రమాదాలు ఉన్నాయి. ప్రమాదాలు లేకపోతే ఎందుకు అంటాడు? స్నేహితుడు అనుకుంటే మనం ఎవరిని మనం నమ్మేవచ్చు. కానీ స్నేహితుడు నీ ఇంటిలో ఉన్న ఆస్తిని అన్నిటినీ కనిపెట్టి ఒకరోజు నిన్ను మోసం చేస్తారు, అన్ని దోచుకొని పోతాడు. అంతవరకు మనకు బుద్ధి రాదు. నా ప్రాణ స్నేహితుడు అనుకుంటాం, మనం చాలా మంచోడు అనుకుంటాం, అతనికే తాళాలు కూడా ఇచ్చేస్తుంటాం. అంత నమ్మకం ఆయన మీద పెట్టుకొని ఉంటాం. కాబట్టి నమ్మకం మీరు పెట్టుకోకుండా, మోసపోకుండా, వారు మోసం చేయకుండా ఉండటానికి దేవుడు మనల్ని నేర్పిస్తున్నాడు. మొదటి నుండి చదవండి, మరలా మీకు అర్థమవడానికి. మీలో ప్రతివాడును, ఇది ఇక్కడ ఉన్నారు మీరు, వింటున్న మీరందరూ, మీలో ప్రతివాడును తన పొరుగు వారి విషయమై, నీ పొరుగు వారి విషయమై, మీ అందరి పొరుగు వారి విషయమై మీరందరూ కూడా ఎలా ఉండాలి? జాగ్రత్తగా మనం కలిగి ఉండాలి. ఎందుకు జాగ్రత్త కలిగి ఉండాలి? కింద మాట చూడండి, 5వ మాట. ఏ సహోదరునైనా నమ్మకుడి. ఏ సహోదరుని కానీ, సహోదరుడు అనుకుంటున్నావా? ఇరుగు పొరుగు వారందరినీ కూడా సహోదరులు అనుకుంటున్నావా? స్నేహితులు అనుకుంటున్నావా? ఏ సహోదరులను నమ్మొద్దు, ఎవరిని నువ్వు నమ్మొద్దు. ఎందుకంటే చెప్తున్నాడు, కింద చదవండి. నిజంగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టి అయి తన సహోదరుని కొంపముంచును నాశనం చేసేస్తాడట. చివరికి నిన్నే తిరుగుబాటు చేసి, నిన్నే నీ వెనకల వెన్నుపోటు పొడిచి గోతులు తవ్వి నిన్నే నీ కొంప ముంచేస్తాడు, నేను నాశనం చేసేస్తాడట. అందుకే నువ్వు ఏ పొరుగు వారిని నువ్వు నమ్మొద్దు, నువ్వు ఏ స్నేహితుడు నమ్మొద్దు అంటున్నాడు. స్నేహితుడు నిన్ను పాడు చేస్తాడు, నీ పొరుగు వాడే నిన్ను ఏం చేస్తాడు? నాశనం చేసేస్తాడు. అందుకే వారి విషయం జాగ్రత్త అని బైబిల్ చెప్తుంది. అంతేనా? కాబట్టి ప్రతి పొరుగు వారును కొండెములు చెప్పడానికి తిరుగులాడుచున్నారు. అంతేనా? మనతోనే స్నేహితులుగా ఉంటారు, మనతోనే కలిసి ఉంటారు, ప్రాణ స్నేహితులుగా మమ్మల్ని మా ఎదుట నటిస్తుంటారు. చివరికి మా వెనకాల మా కోసము మాట్లాడుతుంటారు, చెడు మాట్లాడుతుంటారు. నీ గురించి, నా గురించి, మనందరి గురించి మాట్లాడుతుంటారు. వాడు ఇలాంటి వాడు, అలాంటి వాడు అని. మనతో వాళ్ళ కలిసి ఉంటాడు, మనం అనుకుంటాం ప్రాణ స్నేహితుడు అని. సత్యము పలకక మరి ఎలా అంటే ఎలా మాట్లాడతారు? ఎలాంటి కొండెములు మాట్లాడతారు? సత్యం పలకక
ప్రతివాడును తన పొరుగు వానిని వచించును. అబద్ధములాడుట తమ నాలుకకు అభ్యాసము చేసి ఉన్నారు. తమ నాలుకను నేర్పించేసుకున్నారు. ఎలా మాట్లాడాలో, ఎలా తిరగాలి నాలుక, వీటి అన్నిటినీ కూడా బాగా నేర్చేసుకున్నారు. నాలుక ఎలా మాట్లాడాలి, ఎలా తిప్పాలి, ఎలా తిప్పి మాట్లాడి అంటే ఉన్నదాన్ని విడిచిపెట్టి మరో రకంగా మాట్లాడటం. అంటే నాలుకను అభ్యాసం చేశారంటే, వాడుక చేశారు. దానికి ఏం చేశారంటే సాధన చేసుకున్నారు, దాన్ని అభ్యసింపచేసారు, నేర్పించేశారు. నాలుకను ఎలా తిప్పాలో, నీ గురించి కుట్రలు పడడానికి, మీ గురించి చెడుగా మాట్లాడడానికి, మీ స్నేహితులే, మీ ఇరుగు పొరుగు వాళ్ళే, మీరు నమ్ముకున్నటువంటి గొప్ప స్నేహితులే, గొప్ప ఫ్రెండ్షిప్ డే అని వాళ్ళ తరపున వచ్చినటువంటి ఆ దినాన్న కూడుకునే ఆ జనులే, కూడుకున్న ఆ జనులను మోసం చేసేవారు వాళ్ళలోనే ఉన్నారు కదా. కాబట్టి ఎవరైనా నమ్ముతారు చెప్పండి? స్నేహితుల విషయమై జాగ్రత్త అంటున్నారు. వారు తంత్రగుండులు, వారు మీ గురించి కొండెములు మాట్లాడతారు. వారిని నమ్మకండి. వారు ఒకరోజు మిమ్మల్ని నాశనంలోనికి మిమ్మల్ని నడిపించేస్తారు, మిమ్మల్ని పాడు చేస్తారు వాళ్ళే. కాబట్టి అలాంటి వారి విషయమై జాగ్రత్త అని వాక్యం మనకు హెచ్చరిక చేస్తుంది. ఇక ముందుకెళ్తే మనం చక్కగా కొన్ని మాటలు నేర్చుకుందాం. ఒకసారి యేసు స్వామి భూమి మీద వచ్చి మానవులందరినీ రక్షించే క్రమంలో కొంతమందిని దేవుడు యేసు ప్రభు వారు శిష్యులనుగా ఏర్పాటు చేసుకొని కొంతకాలము నడిచిన ఒక వ్యక్తి, ఆ యూద అనే ఈ ద్రోహి, యేసుతోనే ఉన్నాడు. యేసు బోధ బాగానే విన్నాడు. యేసు చేసినటువంటి మహా అద్భుత కార్యాలు, సూచక్రియలు చూసిన వాడే, తెలుసుకున్నవాడే. అలాంటి ఆయన ఏం చేశాడో ఒకసారి మనం చూద్దామా? అపోస్తలు అంత గొప్ప వాళ్ళు, యేసు ప్రభుత్వం కాలంలో యేసుతో నడిచిన వాళ్ళు యేసుని ఏం చేశారో ఒకసారి చూద్దామా? మత్తయి సువార్త తీయండి. మత్తయి సువార్త 26:48-49 చూస్తే మరి ఏం నమ్ముతావు? ఎవరిని నమ్ముతాం మనం? మరి యేసుతో తిరిగిన వాళ్ళు యేసుని ఏం చేశారట? 26:48-49. ఆయనను అప్పగించువాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటునో, నేను ఎవరిని అయితే నేను ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు. ఆయనే ఎవరు కాదు, ఆయన యేసు అని అంటున్నాడు. నేను ఎవరిని నేను ముద్దు పెట్టుకుంటానో అతనే యేసు అని చెప్తున్నాడు. అంటే గుర్తు చెప్తున్నాడు. ఆ తర్వాత కింద మాటలు ఒకసారి కింద మాటలు, ఆయనను పట్టుకున్నామని వారికి గుర్తు చెప్పి వారికి గుర్తు చెప్తున్నాడు. వెంటనే యేసు వద్దకు వచ్చి బోధకుడా, యూదా అంటున్నాడు, బోధకుడా నీకు శుభమని చెప్పి, నీకు శుభము కలుగును గాక, శుభము అని చెప్పి ఆయనను ముద్దు పెట్టి, నీకు మంచి జరుగును గాక అని చెప్పి ఆయన ముద్దు పెట్టుకున్నాడట. అంటే గుర్తు, అంటే వాళ్ళకు తెలియడానికి, అంతేనా? నిన్ను అప్పగించడానికి 30 వెండి నాణేల కోసము కకృతి పడి యేసు స్వామిని అమ్ముకోవడానికి యేసు ఎవరు ఎలా గుర్తుపట్టాలన్నప్పుడు గుర్తు చెప్తున్నాడు. నేను ఎవరినైతే నేను ముద్దు పెట్టుకుంటానో వాడే యేసు, వాడిని మీరు పట్టుకోండి. మీరు పట్టుకోవడానికి ఒక సూచన, ఒక గుర్తు ఏంటంటే నేను ఆయన యుద్ధకు వెళ్ళి నేను ముద్దు పెట్టుకుంటాను, అతనే ఈ యేసు అని చెప్పాడు. అంటే ఇంత ద్రోహ కార్యం చేశాడు, బాగా వాక్యాన్ని నేర్చుకున్నాడు, బాగా ఆయనతో తిరిగాడు, బాగా ఆయన చేసినటువంటి సూచక్రియలు కళ్ళారా చూశాడు. అలాంటి మరి యూద మరి యేసునే ద్రోహం చేశాడు. 12 మందిలలో ఒకడు ద్రోహం చేశాడు. అలాంటప్పుడు మనం ఎవరిని నమ్మాలి చెప్పండి? మనతోనే కలిసి ఉంటారు, మమ్మల్ని అమ్మేస్తూ ఉంటారు, మమ్మల్ని ఏం మోసం చేస్తుంటారు, మమ్మల్ని పాడు చేస్తుంటారు, మన కోసమే మాట్లాడుతూ ఉంటారు, చెడు మాట్లాడుతూనే ఉంటారు. మన వాళ్ళే, మనతోనే ఉన్న వాళ్ళే. కాబట్టి ఎవరిని నమ్ముతారు చెప్పండి? కాబట్టి నీ స్నేహితుల విషయమై జాగ్రత్త అని అంటున్నాడు. ఎవరిని మీరు నమ్మకండి, ఎప్పుడు కూడా నమ్మకండి, ఏ విషయంలో నమ్మకండి అంటున్నాడు. ఇప్పుడు మనం ముందుకెళ్ళిపోతాం, చాలా విషయాలు నేర్చుకోవాలి. కొన్ని మాటలు మీకు అర్థం కావడానికి మీక గ్రంథం కూడా ఒకసారి చూద్దాం. 7వ అధ్యాయం మీక గ్రంథము, 7వ అధ్యాయం మీక గ్రంథము
5 నుంచి 7 వచనాల వరకు మనం చూద్దాం. స్నేహితుని యందు ఇక్కడ బాగా వినండి. ఇక్కడ కూడా స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. ఫ్రెండ్షిప్ డే అంటున్నాం కదా, ఈరోజు ఫ్రెండ్షిప్ డే అంటున్నాం కదా, స్నేహితుల దినోత్సవం అంటాం కదా, దినం అంటాం కదా. స్నేహితులుగా ఉండటం వల్లనే ఒక దినం అనేది ఏర్పడింది. స్నేహితులు లేకపోతే ప్రత్యేకంగా వాళ్ళ పేరుతో పిలువబడేది కాదు ఈ దినం. కాబట్టి అంటున్నాడు స్నేహితుల విషయమై నమ్మిక ఉంచవద్దు. నమ్మకం అయితే అనేది మీరు పెట్టుకోకండి. ముఖ్య స్నేహితుని వీడు చాలా ప్రాముఖ్యమైనటువంటి నా స్నేహితుడు అని నమ్మవద్దు. ముఖ్య స్నేహితుడు నువ్వు నమ్ముకోవద్దు. ఇప్పుడు నా ప్రాణ స్నేహితుడు, నా ప్రాముఖ్యమైనటువంటి స్నేహితుడు, ఇతను నా ప్రధాన స్నేహితుడు అని నువ్వు నమ్మొద్దు. నీ కౌగిటిలో పండుకొని ఉన్న ఇదిగో చివరికి నీ స్నేహితుడే, నీ ముఖ్య స్నేహితుడే కాదు, స్నేహితుని కంటే గొప్ప స్నేహితురాలు నీ భార్య. అంతేనా? నీ పక్కన పడుకునే నీ భార్య. ఆ విషయం కూడా ఏమంటున్నాడు చదవండి కృష్ణ. నీ కౌగిట్లో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. ఏమంటున్నాడు? కాపు పెట్టుకో, నోరు మూసుకో, కాస్త ఊరుకో. నువ్వు అందరిని నమ్మేసి ఏదో నోరు పారేసుకుంటే జాగ్రత్త, చివరికి మోసపోతావు. మోసం ఉంది వెనకల. భార్యని నమ్మడానికి వీల్లేదు అంటున్నాడు. భార్య కదా నేను చెప్పేస్తాను ఏదైనా కూడా, ఎన్నో సీక్రెట్స్ కూడా నువ్వు చెప్పేస్తావు అనుకో, అంతేనా? భార్య కదా అని లేదు, నా ప్రాణ స్నేహితుడు కదా, మరి ఇతను ఏమన్నాడులే, ఏం కాదులే, సీక్రెట్గానే ఉంటుంది, రహస్యంగానే ఉంటుంది, ఎవరికి తెలియకుండానే ఉంటుంది. కాబట్టి నేను తెలుసుకుంటే ఎంతో ఇది నేను ఏర్పాటు చేసిన ఎక్కువగా నమ్ముతున్నటువంటి ఈ స్నేహితుడు నేను చెప్పిన ఒకటే. కాబట్టి ఏ మోసం ఉండదు, కరెక్ట్గానే నేను అనుకున్నట్టుగానే జరుగుతుంది ఉంటుంది అనుకుని ఒకవేళ నువ్వు చెప్తే నీ స్నేహితులు కానీ నీ భార్యను కానీ అసలు ఎందుకు కాపెట్టుకోమంటున్నాడు? అసలు నోరు ఎందుకు నువ్వు అదుపులో పెట్టుకోమంటున్నాడు? అసలు మాట్లాడకుండా జాగ్రత్తగా నువ్వు ఉండు అని ఈ జాగ్రత్తను ఎందుకు చెప్తున్నాడు? భార్యని కూడా నమ్మొద్దు అంటున్నాడు. చివరికి ఇరుగు పొరుగు వారిని నమ్మొద్దు అంటున్నాడు. ప్రాణ స్నేహితుడు అని చెప్పేవాడిని ఇంకా నమ్మొద్దు అంటున్నాడు. ఎందుకని నమ్మొద్దు అంటున్నాడు? చదవండి కృష్ణ తర్వాత కింద మాటలు 7 వరకు కంప్లీట్ చేశారా? కుమారుడు తండ్రికి చూడండి, కుమారుడు నిర్లక్ష్య పెట్టుచున్నాడు. కుటుంబంలో కుమారుడు కన్న కుమారుడు తండ్రికి నిర్లక్ష్యం చేస్తున్నాడు. కుమార్తె అయితే తల్లి మీదకి, కోడలు అత్త మీదకి, కోడలు అయితే అత్త మీదకి లేస్తున్నారు. ఎవరి ఇంటి వారు వారికి విరోధులు అవుతున్నారట. ఎవరి ఇంటి వారు వారికి విరోధులు అన్నప్పుడు చూడండి, ఎవరి ఇంటి వాళ్ళే వాళ్ళకి విరోధులు అన్నప్పుడు తండ్రిని నమ్ముతావా, తల్లిని నమ్ముతావా, కొడుకుని నమ్ముతావా, కూతుర్ని నమ్ముతావా, కోడల్ని నమ్ముతావా, అత్తని నమ్ముతావా, మామని నమ్ముతావా? ఎవరిని నమ్ముతావు? ఎవరిని నమ్మాలి చెప్పండి? మనుషులను మా సొంత కుటుంబంతో సహా పరాయి కుటుంబాలను కూడా ఎవరిని నమ్మడానికి వీల్లేదు. మా కుటుంబమే మీదే, మా కుటుంబం మీదనే మనకు నమ్మకం లేనప్పుడు పరాయి కుటుంబాల మీద నమ్మకం ఉంటుందా? నమ్మకం పెట్టుకుంటామంటే మా బుద్ధిహీనత, బుద్ధి లేక మనం నష్టపోవడానికి, మనం పాడవడానికే ఎన్నో విషయాలు అతనికి అవసరం కాని విషయాలు కూడా మనం చెప్పి చివరికి మోసంలోనికి మనం వెళ్ళిపోతాం. మనం మోసం చేసేస్తాడు. ఇవంతా కూడా మనం చెప్పకూడదు. భార్యను చెప్పినందుకు ఏమైంది? నీ కవిగిట్లో పండుకున్న వాణిని భార్యనైనా నువ్వు చెప్పవద్దు అని ఎందుకన్నాడు? అసలు చెప్పడం వల్ల సంసోనికి ఏం జరిగింది? సంసోనికి పొడుపు కథలు చెప్పేయడం వల్ల ఎవరికి చెప్పలేదు, తల్లిదండ్రులకు కూడా ఆయన చెప్పలేదు. ఆయన అది బలవంతం చేయగా తన జన్లు ప్రేరేపించినప్పుడు ఆ ఫిలిష్తీ రాలుని అప్పుడు నేను ఇంత ఇస్తాను అంత ఇస్తానని వాళ్ళు ఒప్పుకోవడం వలన అతని గర్వాన్ని మేము అణచివేసేయాలి, మేము వీడిని పడిచేసేయాలని ప్రయత్నం చేసినప్పుడు ఆమె ఆ ఫిలిష్తీ రాలే కనుక మరి అతన్ని నమ్మించి అతను ప్రేమించినటువంటి భార్య ఏం చేసింది?
కళ్ళు పీకిచ్చేసింది. జుట్టు కత్తిరింప చేసేస్తే శక్తి అంతా కోల్పోయాడు. అలా చేసింది. పొడుపు కథలు చెప్పి నీకు శక్తి ఎక్కడ ఉంది అని చెప్పి లాలన మాటలు చెప్పి నిజాన్ని తెలుసుకొని ఒకసారి మాకు చెప్పమని వారు చెప్పినప్పుడు మరి మోసం చేసిందా? సంసోన్ని మోసం చేసింది ఎవరు? తను ప్రేమించినటువంటి తన భార్య, తను నమ్ముకున్నటువంటి తన ప్రియురాలే. ఎవరు మోసం చేయలేదు. కాబట్టి అతని గర్వాన్ని ఎంపేసింది, అణిచేసింది ఎవరు? తన భార్య. మరి నమ్ముతావా భార్యని? నమ్ముతారా? భార్యను నమ్మితే విషం ఇచ్చి నేను చంపేస్తుంది. అనుకుంటే చంపేస్తుంది. భర్త అనుకుంటే నేను విడిచిపెట్టేస్తాను లేదని పిక్క నరకేస్తాడు. జరుగుతున్నాయి. 2 కావడ్లు మోసుకొని ఇక్కడ పోలీస్ స్టేషన్లోనికి తీసుకెళ్ళిన దినాలు కూడా మనం చూసాం మనం. మరి భార్య అయితే భర్త నమ్మవచ్చా? భర్త అయితే భార్యను నమ్మవచ్చా? తల్లి అయితే కుమార్తెని నమ్మవచ్చా? అత్త కోడల మీద, కోడలు అత్త మీద, ఎవరి మీద ఎవరు నమ్మకం లేదు ఈ రోజుల్లో. మనుషులను ఎవరిని ఎప్పుడూ ఇక్కడ నమ్మకూడదు. నమ్మితే మనం మోసపోవడానికి అని మన ఖచ్చితంగా వాక్యాన్ని బట్టి మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు. మనుషులను కాదు మనం ఎంచేది, మనం తెలుసుకునేది, మనం నమ్ముకునేది ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు కాదు. మనుషులను ఎవరిని మనం నమ్మకూడదు. ఎవరిని నమ్మాలో నేర్చుకుందాం ఈరోజు వాక్యాన్ని, అంతేనా? కాబట్టి సంసోను మోసం చేసింది తను ప్రేమించినటువంటి భార్య. తన కవుగిట్లో పడుకున్న దానినైనను మరి ఎందుకు నమ్మాలి? అప్పుడు నమ్మితే ఏమైంది? సంసోనికి కొంప ముంచేసిందా? నాశనం చేసిందా కదా? మరి ఇలా నమ్ముతాం? నమ్మడానికి లేదు, అంతేనా? నమ్మడానికి లేదు. ఇప్పుడు మంచి ఒక వాక్యాన్ని కూడా మరలా చూసుకుంటూ ఇక ముందుకు వెళ్ళిపోదాం. ఆ ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం, ఇర్మియా 30వ అధ్యాయము 14వ మాటలో ఒక మాట ఉంటుంది. చివరి మాటల్లో రాయబడిన మాట ఏంటంటే, ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం 14. నీ స్నేహితులందరూ నిన్ను మర్చిపోయారు. ఒకప్పుడు స్నేహితులు నీకు గుర్తుగానే ఉన్నారు. స్నేహితులు ఒకప్పుడు నీకు సహకారంగానే ఉన్నారు, నీతోనే కలిసి ఉన్నారు. నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు, నీకు హింస వచ్చినప్పుడు చివరికి వాళ్ళ దృష్టికి నువ్వు గుర్తే లేవు అనేసాడు. గుర్తే లేవంట. అవసరానికి వాడుకునే వాళ్ళే ఈరోజు స్నేహితులు. అవసరానికి వాడుకునే వాళ్ళు ఈరోజు స్నేహితులు కనబడుతున్నారు. మనం భ్రమపడి, మనం నమ్మేసి మనం మోసపోతున్నాం. ఒక విషయం మీరు ఆలోచన చేయాలి ఈ సందర్భంలో. ఒక తండ్రికి 2 కుమారులు. చిన్న కుమారునికి తన ఆస్తిని ఇచ్చేస్తే వాడు వెళ్ళిపోయాడు దేశాంతరం. ఆయన ఆస్తి కోసము చాలామంది స్నేహితులై ఆ ధనాన్ని ఏం చేశారు? దోచేసుకున్నారు. తన దుర్వ్యాపారం వల్ల నాశనం చేసుకున్నాడు. అంటే స్నేహితుడు ధనం అయిపోయేసరికి ఆయన ఒంటరిగా మిగిలిపోయాడు. అర్థమవుతుందా? ధనము దోచుకునేంత వరకు, తినేంత వరకు స్నేహితులు కరువు లేదు. చాలా మంది ఆయనతో వెంటాడారు, ఆయనతోనే ఉన్నారు. కానీ ఎప్పుడైతే ధనం అయిపోయిందో అప్పటి నుంచి నువ్వెవడో వారెవరు, అంతేనా? కాబట్టి దిక్కులేని వాడుగా మిగిలిపోయి పందుల పొట్లను తినడానికి కూడా ఆయన ఇష్టపడడానికి వెళ్ళిపోయాడు. బతిమాలుకున్నాడు ఆయన. కుమారుడు, తప్పిపోయినటువంటి కుమారుడు, దేశాంతరముగా పరహారి అయిపోయినటువంటి కుమారుడు స్నేహితులు విడిచిపెట్టేశారు. ఒంటరి జీవిగా మిగిలిపోయాడు. ఇది ఎవరికైనా ఈ దుస్థితి ఖచ్చితం. నీకు బాగున్నప్పుడు నీకు స్నేహితులు ఉంటారు, నీకు ధనం ఉన్నప్పుడు మనందరితో స్నేహం కలిగి ఉంటారు. కానీ కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, మనకు హింస వచ్చినప్పుడు, ధనము లేనప్పుడు, ధనహీనులుగా అయిపోయినప్పుడు ఆదరించేవారు ఉన్నారు. కానీ ఎంతో సొమ్ము మన నుంచి పుచ్చుకున్నారు, తమ అవసరాన్ని తీర్చుకున్నారు. కానీ మన అవసరాన్ని తీర్చడానికి ఎవరు దగ్గరికి రారు, అంతేనా? దగ్గరికి రారు. ఆయన విడిచిపెట్టేశారు. ఒంటరిగా మిగిలిపోయాడు. సహకరించేవారు ఎవరు లేరు. అలాంటి వారిని లోకం ఏమంటుంది ఈరోజు? స్నేహితుల దినం.
స్నేహితులు కూడుకునే దినం, స్నేహితులు చేసే పండగ వాతావరణపు దినం అని లోకం గుర్తిస్తుంది. ఎంత మోసం జరుగుతుంది ఈ స్నేహ బంధం, ఎంత మోసం జరుగుతుంది. ఎంతమంది నాశనం అవటం లేదు, ఎంతమంది మానసికంగా కుంగిపోవటం లేదు, ఎంతమంది శరీర పరంగా ఎంత నరిగిపోవటం లేదు, ఎన్ని సమస్యలు రావటం లేదు, ఎన్ని ఎదుర్కొంటున్నారు. అంతేనా? ఇప్పుడు ఆ స్నేహితులైన వారందరూ ఏం చేస్తారట? మమ్మల్ని మర్చిపోతారట, మమ్మల్ని మర్చిపోతారు. కాబట్టి జాగ్రత్త. మీరు స్నేహం మీరు పెంచుకోకండి. మీరు పెంచుకునేది మనుషులతో మీరు స్నేహము అధికంగా మీరు పెంచుకోవడం రైట్ కాదు. ఒకవేళ నువ్వు పెంచుకున్నావు అనుకో, నిన్ను మర్చిపోవడం వారు కాదు. వారు నిన్ను గూర్చి విచారింపరు. నిన్ను గురించి నిన్ను ఆలోచన చేసేవారు ఉండరు. నిన్ను విచారణ చేయరు. నిన్ను ఆలోచించారు నీ గురించి. ఏమైపోతున్నాడు, మరి ఇంతకాలం మేము కలిసే ఉన్నాం కదా, వాడిని కాపాడదాం లేదా సహాయం చేద్దాంలే, ఏమైనా ఆకలిస్తుందేమో, ఏమైనా ఆలోచన చేస్తారా? విచారిస్తారా? అస్సలు మమ్మల్ని మర్చిపోతారు అని చెప్తుంది వాక్యం. మర్చిపోతారట. మర్చిపోయేవాడు ఎందుకు విచారణ చేస్తారు? ఇక మన గురించి గుర్తు లేని వాడికి గుర్తు ఏమైనా ఉందా? ఏ గుర్తు ఉండదు. మరి అలాంటి స్నేహము లోక స్నేహం, మనుషుల బంధం మంచిదా? మర్చిపోయే బంధం అది. అవసరంలో ఆదుకొని గుణమది. స్నేహం అనే పేరుతో మమ్మల్ని మోసగిస్తున్నారు చాలామంది. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. ఈరోజు మోసపోయేది స్నేహము పేరట, ప్రేమ పేరట. ఈ ముసుగులలో చాలామంది మోసపోయిన వారు, కొంతమంది బ్రతికి ఉన్నారు, అనుభవిస్తున్నారు, కొంతమంది చనిపోయినటువంటి వారు కూడా ఉన్నారు కదా, మనం వింటున్నాం. కాబట్టి మంచిగా కొన్ని మాటలు నేర్చుకుందాం. తొందరగా వెళ్ళిపోతాం, టైం మనకు తక్కువగా ఉంది. ఇప్పుడు మరలా ఇర్మియా గ్రంథంలోనే మరలా ఇర్మియా గారు రాస్తూ ఉంటాడు. 20వ అధ్యాయంలో కూడా రాస్తూ ఉంటాడు. అక్కడ ఎలా ఆయన గురించి పొచ్చి ఉంటారట. స్నేహితులు, మన స్నేహితులు మనము పాడైపోయే విషయంలో వీడు ఎలా పాడైపోతాడో, వీడు ఏమైపోతాడో, వాడు నాశనం అయ్యేది మేము చూడాలి అనే ఆశ మా మీద వారు కలిగి ఉంటారట. ఒకసారి 20వ అధ్యాయం తీయండి. 20వ అధ్యాయము 10వ మాట. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయం. నలుదిక్కుల భయము అని అనేకులు గుసగుసలాడగా నేను విన్నాను. వారు దుర్మార్గుడని, వారు ఏమంటారట? దుర్మార్గుడని మీరు చాటించిన ఎడల, ఒకవేళ మీరు చాటిస్తే నా గురించి చెప్తే మేము కూడా చాటిస్తాం, మేము కూడా ప్రకటిస్తాం నీ గురించి, వీడు కూడా చెడ్డవాడే అని. ఇంకా నెక్స్ట్ చదవండి. అతడు ఒకవేళ చిక్కుపడును అప్పుడు మనం అతన్ని పట్టుకొని అతని మీద మనం పగ తీర్చుకుందామని చెప్పుకొనుచు నాకు స్నేహితులైన వారందరూ. చూసారా ఎవరట వీళ్ళంతా? నాకు స్నేహితులైనటువంటి వారంతా. ఎంతమంది అయితే స్నేహం కలిగి ఉన్నారో, ఎంతమంది అయితే స్నేహితులు ఉన్నారో వారందరూ నేను పడిపోగా చూడవలెనని, ఒక ప్రమాదంలో, ఒక శ్రమ, ఒక కష్టంలో, ఒక బాధలో నేను మునిగిపోయినప్పుడు నన్ను చూడాలి అని కనిపెట్టుకొని ఉన్నారు. ఎంతమంది అయితే స్నేహితులు ఉన్నారో వారందరూ కూడా కనిపెడుతున్నారట. వీడు ఎక్కడ దొరుకుతాడు మమ్మల్ని, వీడు ఏమైపోతాడు, అసలు ఎక్కడ పడతాడు, వీడు ఎక్కడ వాడిని పట్టుకోవాలి, వీడు పడిపోయేది నేను చూడాలి, చూసి మేము ఆనందించాలి. ఎలా పడిపోతాడో, ఎలా నాశనం అయిపోతాడో, ఎలా వాడు కష్టాన్ని అనుభవిస్తాడో, ప్రమాదంలో మునిగిపోతాడో, ఆ మునిగే ప్రమాదాన్ని మేము చూడాలి అని ఆశపడేవారు, ఎదురు చూసేవారు ఎవరు? తన స్నేహితులు. ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ కూడా. కాబట్టి నమ్ముతావా? స్నేహితులను నమ్ముతావా? నువ్వు నాశనం అయిపోయే నాశనాన్ని చూడడానికి ఇష్టపడుతున్న వాళ్ళే స్నేహితులు అని అనుకుంటున్నావు నువ్వు, నేను. అంతేనా? మన అంతు చూస్తారట. మా అంతు చూడడానికి మమ్మల్ని పొంచి ఉండవలసినటువంటి వారే ఈ లోక స్నేహితులు, మనుషులు.
మనిషి అనేసరికి నరహత్య చేసేవాడు, నాశనం చేసేవాడు, నాశనం ముంచేసేవాడు, ప్రమాదంలోనికి మమ్మల్ని నెట్టేసేవాడే లోక స్నేహితుడు. మనిషి మర్చిపోయాడు. ఎన్ని మేలు చేసినా గుర్తుపట్టనివాడు, మర్చిపోయేవాడు, మన గురించి ఆలోచన కూడా చేయనివాడు. అలాంటి వారిని లోకం అంటుంది నా ప్రాణ స్నేహితుడు. చూసారా ఈ మాట? ఏ మాట డబ్బింగ్ చేశారు? ఎవరి మాట డబ్బింగ్ చేశారు? ఈ మాట నా ప్రాణ స్నేహితుడు అట. ఎవరి ప్రాణానికి స్నేహితుడు కాడు, దేవుడు తప్ప. ఇతను నా ప్రాణ స్నేహితుడు. ఇది దేవుని మాట కాపీ కొట్టినటువంటి లోక జనులు కాపీ కొట్టి అది ఈరోజు మరి ఏంటి స్నేహితుల రోజు అని కాపీ కొట్టి మోసం జరుగుతున్నటువంటి దినం ఇది, మోసపు దినం ఇది. అంతేనా? కాబట్టి ఏమంటున్నాడు చూడండి, మన మంచి వాక్యాన్ని నేర్చుకోవడానికి వెళ్ళిపోతాయి. ఇవంతా కూడా చాలా చెప్పాల్సి ఉంది. కానీ ప్రభుని ఎలా నమ్ముకోవాలి, ప్రభుని నమ్ముకునేవాడు, ప్రభు యొక్కకు వచ్చేవాడు ప్రభుని ఎలా నమ్మాలి, ఎలా మనం నమ్ముకోవడం, ఈ సందర్భంలో చాలా విషయాలు ఉన్నాయి. కానీ కొన్ని మాటలు నేను చెప్తాను, ఒక 2-3 మాటలు చెప్తాను. ఓకేనా? నమ్మువారు ఎవరు నమ్మాలి చెప్పండి? నమ్మువారు దేవుని తప్ప ఎవరు ఎప్పుడు ఎవరిని నమ్మకూడదు. మనం దేవుని తప్ప, మనిషి అనేవాడు దేవుణ్ణి తప్ప ఎవరిని ఎప్పుడు నమ్మకూడదు, మనిషిని నమ్మకూడదు, దేవుని తప్ప. ఎందుకు నమ్మకూడదు అంటే నరుల చేత లేదు, రక్షణ లేదట. మరి రక్షణ ఎవరి యొద్ద ఉందంటే దేవుని యొద్ద మాత్రమే. ఆయన యొద్ద ఉన్న రక్షణను మనం పొందుకోవాలంటే ఆయన నమ్ముకుంటేనే మనకు లాభం. ఆయన నమ్ముకుంటేనే ఆ రక్షణ మనకు కలుగుతుంది. మనసును నమ్ముకుంటే మనకేం కలుగుతుంది? నాశనం తప్ప, మోసము తప్ప, హత్య తప్ప, మన గురించి కుట్రలు వారు పండటం తప్ప మనకి ఏం మిగులుతుంది చెప్పండి? చివరికి మనం నష్టంలో, శోధనలో, బాధలో, మన ఊరిలో నాశనం అయిపోవడం తప్ప అంతకు మించి మనసులో నుండి మనకు వచ్చేది ఏమీ లేదు, కష్టం తప్ప. అంతేనా? నాశనం తప్ప. దేవుని నుండి మనకు రక్షణ, మనసు నుండి నాశనం. మనసులో నమ్మితే నీకు నాశనం, ప్రభువుని నమ్ముకుంటే నీకు రక్షణ, నిత్య జీవం. ఎంత మేలు, ఎంత లాభం. కాబట్టి ఒకసారి చూద్దాం, ఒక 2-3 మాటలు మనం చూద్దాం. కీర్తన గ్రంథము తీయండి, 146 కీర్తనలో వ్రాయబడినటువంటి విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేద్దాం. కీర్తన గ్రంథం 146 చదవండి. 3 నుంచి రాజుల చేతనైనను, 3వ మాట చదవండి. రాజుల చేతనైనను, నరుల చేతనైనను రక్షణ కలగదు. అది చూసారా? ఎవరి చేత రక్షణ కలుగుతుంది అని చెప్తుంది వాక్యము. రాజుల చేతనైనను, మనుషుల చేతనైనను రక్షణ కలగదు. ఎవరి చేత కలగదు? మనుషుల చేత, ఎవరి చేత రక్షణ కాదు. కాబట్టి వాళ్ళని నమ్మకూడదు. నమ్మాలి అంటే నీకు ఏదో ఆయనలో నుండి నీకు రావాలి, నువ్వు పొందుకోవాలి, నువ్వు ఆ మేలును చూడాలి. మరి ఏ మేలు లేనప్పుడు, యేసుకు సంతోషం నీలో లేనప్పుడు నమ్మడం ఎందుకు? నమ్ముతున్నాను అనడానికి కూడా కారణం ఉంది. రాజులు ఎవరు? మనుషులు, రాజ్యాలను ఏలే అధికారులు, నాయకులు, రాజులు. వాళ్ళు రాజులు అని పిలువబడుతున్నారు. ఈ రోజుల్లో ముఖ్యమంత్రిగా, ప్రధానిగా, దేశాన్ని, రాష్ట్రాలను ఏలేవారిని ఈరోజు మన ముఖ్యమంత్రులుగా, ప్రధాని మంత్రులుగా మనం చూస్తున్నాం. వారు రాజులు, ఆ కాలంలో వాళ్ళు రాజులు. కాబట్టి రాజుల చేతనైనను, అనగా నరేంద్ర మోడీ చేతనైనను, నరుల చేతనైనను, ఆ తర్వాత చంద్రబాబు చేతనైనను, లేదా ఇతర మనుషుల
అందరి చేతనైనను రక్షణ కలగదు. రక్షణ నీకు లేదు. వారిని నమ్ముకుని కుడి. వారిని మనిషి అనే వాడిని ఎవరినైనా నువ్వు నమ్మొద్దు అని అంటున్నాడు. ఎందుకు నమ్మాలి? వారి రక్షణ వారి చేతుల్లో ఉందా? రక్షణ లేదు. వారికే కావాలి రక్షణ. మళ్ళీ ఇక్కడ రక్షణ ఇచ్చేస్తాడు. ఎవడైనా పదవిలో ఉన్నారు, మంచిదే. పదవి ఉన్నంత మాత్రాన మనుషులంతా రక్షణ వాళ్ళలో ఉందా? ఒకవేళ వాళ్ళు చేయవలసినది ఒకవేళ చేస్తాననుకుంటే, ఒకవేళ బియ్యం మనకి ఇవ్వచ్చు, పప్పు ఇవ్వచ్చు, నూనె ఇవ్వచ్చు. భూమి మీద చిన్న బ్రతుకులో మనకు కావలసినటువంటి అవసరాలు, ఆహారాన్ని, ఆకలిని తీర్చడానికి ఒకవేళ సహాయపడవచ్చు, చేయగలరు తమకు సాధ్యమైనంత వరకు. కానీ నా దేహాన్ని రక్షించగలరేమో కానీ నా ఆత్మను రక్షించలేరు. నరులు, రాజులైనను అధికారులైనను ఏ మనిషి అయినా నా ఆత్మను రక్షించలేడు. నా ఆత్మకు జీవముచ్చేది తండ్రి తప్ప మనుషులు ఎవరు ఇవ్వలేరు. కాబట్టి ఎవరిని మనం నమ్మకూడదు. ఇప్పుడు చూడండి, మరలా కీర్తన గ్రంథంలో 118వ కీర్తన తీయండి. టైం ఎంత అయింది? సరే, ఈ వాక్యాన్ని మనం నేర్చుకొని ఇంకా మిగతా కార్యక్రమానికి వెళ్ళిపోతాం. చాలా విషయాలు మనకు ఉన్న 118వ కీర్తన 8-9 వచనాలు చదవండి. చదవండి. మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆయన్ని ఆశ్రయించటం, ఆయన్ని నమ్ముకోవడం, ఆయన్ను వెంబడించటం మనకు మేలట. మనము రాజులను నమ్ముకోవట కంటే యెహోవా కన్న తండ్రిని మనం ఆశ్రయించటం, ఆయన వెంబడించటం, ఆయన నమ్ముకోవడం అనేది నమ్ముకునే వారికి మేలు అంటున్నాడు. ఏది మేలు? ఎవరిని నమ్ముకుంటే మేలు? చెప్పండి. ఎవరిని నమ్ముకుంటే మేలు? రాజులను నమ్ముకుంటే మేలా? లోకంలో ఉన్నటువంటి మనుషులందరినీ మనం నమ్ముకుంటే మేలా? స్నేహితుడని, భార్య అని, పిల్లలని, తల్లి అని, తండ్రి అని, కోడలని, అంతేనా, అత్త అని, మామ అని, మనుషులను మనం నమ్ముకుంటే బంధువులని మనకు మేలా? లేదా మన అందరినీ కన్న తండ్రిని మనం నమ్ముకుంటే మేలా? ఎవరిని నమ్ముకుంటే మేలు? మీరు చెప్పండి. యెహోవాను, మన అందరికీ పైగా ఉన్నటువంటి తండ్రిని మనం నమ్ముకుంటేనే నమ్ముకున్న ప్రతి వానికి కలిగేది మేలు. మరి మనుషులందరినీ నమ్ముకుంటే కీడు, ప్రమాదం, కొంప ముంచుతారు. అక్కడ మేలా? నిన్ను మోసం చేస్తారు, మేలా? నీ గురించి చెడుగా మాట్లాడతారు, అది మేలా నీకు? ఆలోచన చేయండి. మీ వెనకాల గోతులు తవ్వుతుంటారు, నిన్ను ఇలా నాశనం అయిపోతాడో చూడాలని పొంచి ఉంటున్నారు, ఎదురు చూస్తున్నారు, అది మేలా నీకు? కీడు, మంచిది కాదు అది. మనుషుల వలన మనకు కీడైతే, మనుషులను నమ్ముకోవడం వల్ల మనుషుల వలన మనకు కీడైతే, ప్రభువుని నమ్ముకోవడం వలన మనకు మేలు. ఆయన మేలు చేస్తాడు. ఎప్పుడు ఎవరిని కీడు చేయడు, అందరినీ మేలు చేస్తాడు. మేలు చేస్తున్నాడు. ఎలా మేలు చేస్తున్నాడు? మనుషులందరికీ కూడా ఏం చేస్తున్నాడు? సుఖమును అనుభవించడానికి ఆయన ఇచ్చినటువంటి బహుమానం. కనుక ఈరోజు ఆరోగ్యంగా ఉన్నామంటే ఆయన బహుమానం. అది బహుమానమైన మమ్మల్ని ఒక మంచి బహుమానం ఇస్తున్నాడు. ఆ బహుమానము నువ్వు సుఖంగా ఆరోగ్యంగా ఉండటమే ఆయన ఇచ్చినటువంటి గిఫ్ట్ అట. ఎంత మేలు! ఇప్పుడు ఆలోచన చేయండి. ఆ వాక్యం ప్రసంగి గ్రంథం 3:13 మనకు ఉంటుంది. అది ఎంత మేలు! ఈరోజు ఆరోగ్యంగా నువ్వు ఉన్నావంటే ఎంత మేలు నీకు, ఎంత హాయి, ఎంత సంతోషం. ఇంకా నేను బ్రతకాలి, ఇంకా నేను చావకూడదు అనే ఆశ మనకుంటుంది. అదే నీకు వేదన కలిగితే, అదే నీకు కష్టం కలిగితే, అదే నీకు బాధ కలిగితే, నేను ఎప్పుడు చనిపోవాలి, అసలు యోబు ఎంత ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తుంటాడు. ఆయన ఇటు చావలేక ఇటు బ్రతకనట్టు. చాలామంది కష్టంతో ఉన్నప్పుడు, బాధతున్నప్పుడు నేను ఇంత కష్టం అనుభవించడం కంటే నేను చనిపోవడం మేలు కదా, నాకు ఎందుకు చావు రావటం లేదు. అసలు ఏంటంటే సీతమ్మ కూడా కళ్ళు చూడక, మత్స్య వయసులోనే కళ్ళు చూడక చావును కోరుకునేది. చావును కోరుకుంటే అది మన చేతుల్లో ఉందా, వస్తుందా? ఆ దేవుని చేతుల్లో ఉంది. ఆయన అనుకుంటే వస్తుంది తప్ప మనం అనుకుంటే చావు మనకు రాదు. ఒకవేళ నేనే చచ్చుకోవాలనుకుంటే వెళ్ళి దూకేయాలి, ఎక్కడికో ఉరి వేసుకోవాలి, అప్పుడు చావు వస్తుంది.
అంతే కదా. చావు ఎందుకు వస్తుంది? రాదు. ఆయన ఇవ్వగా పొందుకొని వెళ్ళిపోయింది. బాగున్నప్పుడు, ఇంకా నేను ఆరోగ్యంగా ఉన్నప్పుడు దేవుడు ఇచ్చినటువంటి బహుమానంగా మనం ఆరోగ్యం కలిగి ఉన్నప్పుడు ఇంకా దీర్ఘకాలం నేను బ్రతకాలనే ఆశ లేదు. ఈ చిన్న జీవిత కాలంలోనే మనకు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, హింస కలిగి మనం జీవిస్తున్నప్పుడు చనిపోవాలనే ఆశ మనిషికి ఉంటుంది. కాబట్టి దేవుని నుండి మనకు ఆత్మ రక్షణ. ఇప్పుడు శరీరం బాధపడుతున్న ప్రతి బాధకు, వ్యాధికి నొచ్చుకునేది, బాధపడేది, గాయపడేది ఆత్మయే. సామెతల గ్రంథాల్లో చెప్తారు కదా. కాబట్టి ఆత్మ కూడా ఆరోగ్యంగా ఉండడానికి, శరీరాన్ని ఆరోగ్యంగా దేవుడు ఉండటానికి దేవుడు ఇచ్చాడు. అది గిఫ్ట్ మనకు. కనుక ఈరోజు ఆరోగ్యంగా ఉన్నాం. ఆయన నమ్ముకున్నట్టును బట్టి అందరికీ సమానత్వంగా చూస్తున్నాడు. అందరూ ఆరోగ్యం కలిగి ఉంటున్నారు. కష్టాలు వచ్చిన, బాధ వచ్చిన మళ్ళీ విడుదల చేస్తున్నాడు, మళ్ళీ ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు దేవుడు. ఎంత మేలు ఇది! ఆయన నమ్ముకోవడం వల్ల మనకు ఆరోగ్యం, ఆ తర్వాత సుఖంగా అనుభవించుట, సుఖాన్ని అనుభవించడానికి సమస్తమును దేవుడు మనకిస్తున్నాడు. 6వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. మన తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో 17వ మాటలో మనకు కనబడే మాట, అన్ని సమస్తాన్ని మనకిస్తారు. సుఖంగా ఈరోజు అనుభవించడానికి సమస్తాన్ని దేవుడు మనకు దయచేస్తున్నాడు. అంటే ఈరోజు నువ్వు ఆరోగ్యంగా ఉండాలి అంటే, నువ్వు సుఖంగా ఉండాలి అంటే ఏం కావాలి? నీకు ఆక్సిజన్ కావాలి, అంతేనా? ఆ తర్వాత సూర్యరశ్మి కావాలి, నీకు వేడి కావాలి, చల్లదనం కావాలి, మంచి భోజనం కావాలి, మంచి ఫలాహారాలు కావాలి, కూరగాయలు కావాలి. చాలా ఉంది కదా మనిషి బ్రతకడానికి, ఆరోగ్యంగా ఉండడానికి. సమస్తమును దేవుడు మనకి ఇస్తున్నాడు. మరి ఎంత మేలు ఆయన నమ్ముకోవడం వలన. అలాంటి ఆయన మనం నమ్ముకోవాలి. సమస్తమును మనకు దయచేసి ఆయనే నమ్ముకుంటే మనకు మేలు. ఇంకా మాట్లాడాలనుకుంటే ఆయన అంటే జీవమును, ఊపిరిని, సమస్తని మనకి ఇస్తున్నాడు. అందుకు ఈరోజు మనం ఆరోగ్యంగా ఉన్నాం. అలాంటి ఆయన మనం నమ్ముకుంటే ఇవన్నీ మనిషి ఇవ్వలేడు. ఆయన ఇచ్చిందే మనిషి ఇస్తున్నాడే తప్ప వేరేది ఆయన మనిషి అనేవాడు ఇవ్వలేడు. ఇక చివరిగా ఒక మాట ఏంటంటే, దేవుని నమ్ముకోవడం వలన, స్నేహితులను నమ్ముకుంటే నీకు నాశనం, అదే దేవుని నమ్ముకుంటే నిత్య జీవం. ఆయన తానే మనందరికీ ఇస్తాను అన్నది ఆయన చేసినటువంటి వాగ్దానం. ఆయనే వాగ్దానం చేస్తున్నాడు. ఉన్నవాడు, నిత్య జీవము గలవాడు, నిత్య జీవం నేను మీకు ఇస్తాను అని వాగ్దానం చేశాడు ఆయనే. ఆయన నమ్ముకుంటే నీకు నిత్య జీవం, ఆయన నమ్ముకుంటే నీకు ఆశీర్వాదం. మనుషులను నమ్ముకుంటే నీకు నిత్య నాశనం. మనుషులను నమ్ముకుంటే నీకు శాపం, నిన్ను శపిస్తారు. నిన్ను ఆ నోరుతోనే ప్రభువుని స్తుతిస్తారు యాకోబు పత్రికలో. అదే నోరుతోనే ఏం చేస్తారు? మనుషులను శపిస్తారు. ప్రభువుని నమ్ముకుంటే నీకు ఆశీర్వాదం, ప్రభువుని నమ్ముకుంటే నీకు దీవెన. నిన్ను దీవిస్తాడు ఆయన, హెచ్చిస్తాడు నిన్ను. మనుషులు నమ్ముకుంటే నిన్ను తగ్గించేస్తారు. మనుషులు నమ్ముకుంటే నిన్ను కాలు పట్టి నిన్ను లాగేస్తుంటారు. నిత్యం నుంచి కాలుని లాగేస్తుంటారు. నేను నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఎంత మేలు! మనుషులను నమ్ముకుంటే నష్టం మనకు కలుగుతుంది, దేవుని నమ్ముకుంటే మనకు మేలు కలుగుతుంది. కనుక ప్రభుత్వం మన స్నేహబంధం కలిగి ఉందాం. ప్రభుత్వమే మనం అన్ని సహవాసం మనకు కలిగి ఉందాం. క్రీస్తులో మమ్మల్ని తండ్రి, క్రీస్తులో మమ్మల్ని సహవాసంలోకి మమ్మల్ని పిలిచాడు. ఆ సహవాసం ఉంటేనే మనకు మేలు, మనకు ఆశీర్వాదం, మనకు నిత్య జీవం. కనుక ఈ లోక సంబంధమైనటువంటి ఈ స్నేహబంధంలోనికి మనం మునిగిపోకుండా పర సంబంధమైనటువంటి స్నేహబంధం మనం కలిగి, ఆ తండ్రితో అన్యాయం చేయని, ఆ తండ్రితో పక్షపాతం చూపించిన ఆ తండ్రితో, ఆయన కోసం నిరీక్షించిన నిరీక్షణ, ఆయన కోసం మనం పెట్టుకున్నటువంటి ఆశ, ఆయన కోసం మనం ఆయనకు నమ్ముకున్నటువంటి నమ్మకం వృధా కాకుండా, ఏది కూడా ప్రభునందు వృధా కాదు. ప్రభునందు మన ప్రయాస అంతా కూడా, అది 1 కొరింథీ పత్రిక 15:58 మాటల్లో ఉన్న మాట. అది ఎప్పుడు వృధా కాదు. ఆయన మీద నమ్మకం పెట్టుకుంటే ఏది, నీ నిరీక్షణ, నీ ప్రయాసం, నీ కష్టం ఏది వృధా కాదు. మనసును నమ్ముకుంటే మర్చిపోతారు. అంటే సత్యం లేని వాళ్ళు నీకు సత్యం లేదురా, ఇంత చేసిన, ఇంత మేలు చేసిన, నీకు జ్ఞాపకాలు లేవురా, నీకు సత్యం లేదురా, అసలు మర్చిపోయే రకాలు. నిన్ను మర్చిపోతారు, నిన్ను విచారణ నిన్ను చెయ్యరు. కానీ ప్రభు ఒక మేలు చేస్తే నిన్ను విచారణ చేస్తాడు, నిన్ను జ్ఞాపకం చేస్తాడు. తన సముఖంలో, తన గ్రంథంలో రాసుకుంటాడట నీ గురించి.
అంటే ప్రభు నందు చేసేది ఏదైనా, ప్రభుత్వం మనం సహవాసం మనం పెట్టుకుంటే, ప్రభుత్వం మనం స్నేహబంధం కలిగి ఉంటే ఎప్పుడు వృధా కాదు అనడానికే ఈ వాక్యంని బట్టి మనకు అర్థమవుతుంది. మనుషులతో మనం పెట్టుకుంటే, స్నేహం పెట్టుకుంటే మర్చిపోవచ్చు, నిన్ను పక్కన పెట్టవచ్చు, నిన్ను నాశనం చేసేవచ్చు మనుషులు. ఎప్పుడు మనుషుల్ని ఎవరు నమ్మకూడదు. దేవుని తప్ప మనుషులను ఎవరిని నమ్మకూడదు. నమ్మితే మనుషులను ఎవరిని నమ్మాలంటున్నాడు వాక్యం చెప్తుంది? భక్తులను మాత్రమే. ఆ ఛాన్స్ మాత్రమే దేవుడు చెప్పాడు. వాక్య ప్రకారంగా బ్రతుకుతున్న భక్తుడు ప్రవక్తలను నమ్ముకున్న భక్తులను మాత్రమే, మనం నమ్ముకున్న తండ్రి భక్తులను మాత్రమే నమ్మాలి. ఎందుకంటే వాళ్ళు ద్రోహం చేయాలి, వాక్య ప్రకారంగా నడుస్తారు. వారిలో ఏ అన్యాయం ఉండదు, అన్యాయంగా ప్రవర్తించారు. వాక్య ప్రకారంగా నడిచేవాడు అన్యాయం చేయడు. వాక్య ప్రకారంగా నడవగా దాన్ని దాటి ఆజ్ఞను అతిక్రమించి బ్రతికేవాడు నేను మోసం చేస్తాడు. అలాంటి వారిని నమ్మకూడదు. కేవలం తన దేవుని తప్ప, ఆయన తర్వాత తన భక్తులను తప్ప, సరైన భక్తులను తప్ప ఎవరిని నమ్మకూడదు. లోకం అందరినీ భక్తులను గుర్తిస్తుంది, కానీ దేవుడు గుర్తించినట్టు భక్తులు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చే భక్తులు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నా స్నేహితుడు అని ఆయన పిలుపును, ఆయన ఇచ్చే ఆయన అంటే సాక్ష్యం పొందినటువంటి అంత గొప్ప భక్తులు వాళ్ళని మాత్రమే నమ్మాలి తప్ప మనిషి అనేవాడిని, భూమి మీద ఎంత పదవులు ఉన్నా ఎంత గొప్పవాడని ఎవరిని నమ్మకూడదు. వాళ్ళలో రక్షణ లేదు, ప్రభువులో మాత్రమే రక్షణ ఉంది. మనకి ఇంత గొప్ప మేలు ఆయన నమ్ముకోవటం వలనని మన అందరం కూడా గ్రహించి ఆయనతో స్నేహం మనం పంచుకుందాం. ఆయనతో ప్రతిరోజు దేవుని సన్నిధికి, అంటే ఆయన యొద్దకు దేవుని సన్నిధికి మనం నేర్చుకున్నాం కదా, ఆయన సన్నిధికి నిత్యము కనబడాలి అనే మాటలు నేర్చుకున్నాం కదా. మనం ఆతృత పడాలి, దుప్పి వాగుల కొరకు నీటి వాగుల కొరకు ఆశపడినట్లు. అంటే అంత ఆకలితో ఉన్నప్పుడు మరి ఆకలి విలువ ఏంటో మనకు తెలుసు, ఏది తినేయాలి, ఏది ఆకలి తీర్చేయాలనే ఒక ఆతృత అక్షర ఆలోచన చేయాలి. దాహం వేసినప్పుడు ఎక్కడ వాగులు ఉంటుంది, ఎక్కడ నది ఉంది, ఎక్కడ మన నీరు దొరుకుతా తాగేసిన దాహాన్ని తీర్చుకోవాలనే ఆశ, అది ఎంత ఆశ చూడండి. అలాంటి ఆశ ప్రభు సన్నిధిలో మన నిత్యము కనబడడానికి మనం ఉండాలి. ఇదే నిత్యము మన ప్రభుతో స్నేహ బంధం, స్నేహ దినోత్సవం, అంతేనా? కాబట్టి ఇలాంటి స్నేహభావం ప్రభు కోసం, ప్రభుతో మనం ఉంటే మనకు మేలు, మనకు మనోహారం కూడా అని భావిస్తూ ఈ వాక్యం విన్న మీ అందరికీ ఈ లోకం గుర్తిస్తున్నటువంటి ఈ స్నేహితుల దినోత్సవం గురించి మనం ఆశపడక, దాని గురించి మనం లొంగిపోకుండా, దానికోసం మనం మరో రకంగా ఆలోచించకుండా ప్రభు కోసం మాత్రం వీరు లోక సంబంధమైనట్టు మాట్లాడతారు, లోక సంబంధమైనట్టు వారు సహవాసం కలిగి ఉంటారు, మోసపోతూ కూడా. కానీ మనం మోసపోకూడదు. మన పర సంబంధం కనుక పర సంబంధమైనటువంటి సంగతులందు మనం లక్ష్యం ఉంచుతున్నాం, గురి కలిగి ఉంటున్నాం కనుక పర సంబంధమైనటువంటి తండ్రితో ఆయన ద్వేషించాడు, కీడు చేయడు, హాని చేయడు. అతను ఏ పక్షపాతిగా ఈ నా తాలూకా అది వాడు తాలూకా అని ఆయనలో ఏ భేదాలు లేవు. ఆయన నమ్ముకుంటేనే మనకు నిత్యశివం, ఆయన నమ్ముకుంటేనే మనకు మేలు అని, ఆ మేలు కొరకు ఆయన్నే మన అనుబంధం కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ వాక్యం మీ అందరి వినికిడిలో దేవుడు దీవించి ఆస్వాదించాలని కోరుకుంటూ మాటలు నేను ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు.